మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. కర్త క్రియ కర్మ కర్త క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వెంటనే ఎఫ్ఐఆర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే ఇది జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము. ఇంకొక విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మేము రాము లేదు, మారిపోయింది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నెలలు వద్దు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. ఎందుకు పెట్టాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? కేవీ రావు సైలెంట్గా ఎన్ని రోజులు ఎందుకు ఉన్నారు? కేవీ రావు సైలెంట్గా ఉండేడు కాబట్టే భూమి మీద ఉన్నాడు. కేవీ రావు సైలెంట్గా లేకుండా అని బాగుంటే అని కంప్లైంట్ వేసుంటే ఈరోజు దాన్ని ఏమంటారు, 3వ సంవత్సరం దినం ఏమంటారా, మూడో వర్ధంతి చేసుకునేవాడు. కేవీ రావు తెలివిగల్లోడు కాబట్టి, ప్రాణం మీద ఆశ ఉండింది కాబట్టి, బతకాలని ఉండింది కాబట్టి అన్నీ మూసుకొని పైన కింద అన్నీ మూసుకొని గమ్ముగా ఉండేడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు సాక్షి చూస్తుంటే నవ్వు వచ్చింది. మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై విజయసాయిరెడ్డి కేవీ రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, అరే బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది? నీ ఆస్తి అంతా నువ్వు ₹1 కోటి ఆస్తి రూపాయికి ఇచ్చేస్తారే నాకా? ఇస్తావా?